హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు మఖానా చియా సీడ్స్ ఆ రెండు కలిపి పాయసం ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను ఇది చేయడానికి హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ వాడాను. అది రెడీగా ఉంటే చాలా తొందరగా అయిపోతుంది. మామూలుగా కాజు, బాదాం, పిస్తా ఇలాంటివన్నీ వేయించి కట్ చేసి వేసుకోవడం చాలా టైం పడుతుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామా మరి. ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కడగనివ్వాలి. 1 కప్పు మఖానా తామర గింజలు కడిగిన నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి. వీటిని చక్కగా వేగనివ్వాలి. ఇలా వేగినాక వీటిలో నుండి కొన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఈ వేడి చేసిన పాలు కాబట్టి ఇలాగే పోసేసుకుంటున్నాను. వీటిని చక్కగా ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి. వేడి పాలు కాబట్టి 5 మినిట్స్లో ఉడికిపోతాయి. ఆ లోపల కొన్ని తీసుకున్నాం కదా మఖానా, ఇవి మిక్సీలో ఒక్కసారి కచ్చాపచ్చా చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ మిక్సీ చేసుకున్నాం కదా మఖానా, ఇదంతా వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 4 స్పూన్లు ప్రోటీన్ పౌడర్ తీసుకొని కొంచెం నీళ్ళతోటి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం ఉడికాయ పాయసంలో వేస్తే ఉండగట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ప్రోటీన్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. ఇదంతా చక్కగా ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవన్నీ మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పొడి చేసిందే కాబట్టి 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్లు చియా సీడ్స్ గోరువెచ్చటి నీళ్ళలో ఒక పావు గంట నానబెట్టుకున్నాను. ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే నేను మఖానా ఫుల్ తీసుకున్నానో దాంతో ఒక పావు కప్పు వరకు శర్కర వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇది కొంచెం చల్లబడితే గట్టిగా అవుతుంది. ఇంకా చిక్కగా కావాలనుకుంటే ప్రోటీన్ పౌడర్ మనం ఇంకా కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని ఇలాగే వదిలేయాలి. మఖానా చియా సీడ్స్ పాయసం రెడీ. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. నేనైతే షుగర్ కొంచెం తక్కువ వేసాను. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసినాక బెల్లం సిరప్ కూడా వేసుకోవచ్చు. షుగర్ బదులు బెల్లం కడిగిచ్చిన నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇందులో కందగడ్డ, చిలకడ దుంప ఉడకబెట్టి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేయొచ్చు, బాగుంటుంది అది కూడా. మఖానా చియా సీడ్స్ పాయసం రెడీ. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ పాయసం వేడిగా కావాలంటే వేడిగా తినొచ్చు, చల్లగా కావాలంటే చల్లగా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా కూడా చాలా బాగుంటుంది.